విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయం సమీపంలో మాంసం విక్రయాలను అరికట్టాలని ఆలయ పూజారులు కోరుతున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిలో ఆయన తల్లి నిర్మించిన ఈ పురాతన ఆలయం పక్కనే నిత్యం కూడా మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నేతలు అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. మాంసం ముక్కలను కాకులు ఆలయ ప్రాంగణంలోకి తెచ్చి పడేస్తున్నాయని కూడా తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు విక్రయాలను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. ఈ గుడిలో చాలా అపవిత్రం అయిపోతుంది. చుట్టూ చేపలు మాంసము పెడుతున్నారు. ఎంత ఎంత ఎవరికి చెప్పినా, పెద్దలకు చెప్పినా చిన్నలకు చెప్పినా ఎవరు వినలేదు. ఎవరి వల్ల ఉపయోగం లేదు. చాలామంది కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళు ఇప్పుడు రావడం చెప్పడం తీసేస్తారులే నన్ను వెళ్ళిపోవడం జరుగుతుంది. మేము మహానివేదనలు తీసుకొచ్చి పెడుతుంటే ఆ చేపలవి కూడా ఈ కాకులు ఎత్తుకురావడం, గుళ్ళో పడేయడం ఇలాంటివి చేస్తున్నాయి. మాకు గుడికి కోతవేటు దూరంలో గత కొన్నేళ్ళ నుంచి కూడా మాకు చేపల కొట్టు పెట్టడం, మేకలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వెలగ చెట్టుకి కట్టి దాన్ని కొయ్యడం, ఇలాంటివి అపవిత్రమైన పనులు చేయడం. మేము ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు వినకపోవడం. ఇక్కడ ఊరి పెద్దలకి వాళ్ళకి చెప్తుంటే తీయిద్దాం, అది గ్రామ కంటకంలో ఉన్న చెట్టు కూడా తీయించాలని కూడా చెప్పాం. అది ఉంటేనే వాళ్ళు చేయడం అది చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.